ప్రోగ్రెస్‌కి, క్లారిటీకి చాలా మీనింగ్ ఉందన్నమాట. ప్రోగ్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు క్లారిటీ. నీకు ప్రోగ్రెస్ రావట్లేదు అంటే నీకు క్లారిటీనే లేదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక క్లారిటీ ఉంది అంటే లైఫ్‌లో నువ్వు ఏం చేయాలి? ఏం చేయబోతున్నావు? అసలు ఎందుకు చేస్తున్నావు? అన్న ఒక విజన్, ఒక క్లారిటీ నీకుందంటే ఆటోమేటిక్‌గా రిజల్ట్స్ అండ్ ప్రోగ్రెస్ నీ కళ్ళ ముందు ఇలా కనపడతాయి. వద్దు అన్నా కూడా నీకు ఇలా వస్తాయన్నమాట. ఇప్పుడు కొంతమందికి ఒక పాయింట్ ఆఫ్ టైమ్ వరకు వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. కానీ ఆ తర్వాత చేయలేకపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ క్లారిటీ మిస్ అవుతున్నారు. ఇంతవరకు ఓకే. నేను చదువుకోవాలి, తర్వాత బీటెక్ చేయాలి, సమ్ ఎడ్యుకేషన్ చేయాలి, తర్వాత నేను జాబ్ చేయాలి. జాబ్ చేసిన తర్వాత ఒక పాయింట్ వరకు వెళ్తారు. తర్వాత వాళ్ళకి ఏం కనపడదు. సీ మనందరం అలాంటి పొజిషన్‌లోనే ఉన్నాం. పాయింట్ ఏంటంటే నేను రియలైజ్ అయింది మనకు క్లారిటీ దొరకట్లేదు. క్లారిటీ ఎందుకు దొరకట్లేదంటే ఒకటి మనం పెరిగిన సరౌండింగ్స్, మనం చుట్టూ చూస్తున్న మెంటాలిటీస్ మనల్ని మనం ఎక్కడున్నామో అక్కడే ఉండేలానే చేస్తున్నాం. ఒక విజన్‌ని పెట్టుకోని లైఫ్‌లో నువ్వు ఎక్కడికెళ్ళాలి? ఏం చేస్తున్నావు? నాకు ఇది నిజంగానే ఓకేనా? అలాంటి ఒక విజన్‌ని నువ్వు బిల్డ్ చేస్తే నీకు తెలియకుండానే ప్రొక్రాస్టినేషన్ ఇవన్నీ వెళ్ళిపోతాయన్నమాట. మోటివేషన్ వద్దన్నా వస్తాయి. అసలు నీకు ఒక ఎనర్జీ వస్తుంది. లేచి నేను వర్క్ చేయాలి ఫర్ ఏంకి అన్న ఒక మోటివేషన్ వస్తుంది. ఇట్స్ బికాస్ వీఆర్ నాట్ హ్యావింగ్ క్లారిటీ, వీఆర్ అనేబుల్ టు గో ఫార్వర్డ్. ప్రోగ్రెస్ అనేది మన లైఫ్‌లో కనపడట్లేదు. క్లారిటీ తెచ్చుకో. నువ్వు చేసే ఉద్యోగమైనా సరే, నీ ఎనీ ఫేజ్ ఆఫ్ లైఫ్, ఎడ్యుకేషన్, ఎనీథింగ్. క్లారిటీ తెచ్చుకో. నువ్వు ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? అట్లీస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకుంటే నీ ప్రెజెంట్ మూమెంట్‌లో, నీ ప్రెజెంట్ ఫేజ్ ఆఫ్ టైమ్‌లో ఉన్న నీకు ఒక ప్రోగ్రెస్ కనపడుతుంది. ప్రోగ్రెస్ అంటే ఏంటంటే నువ్వున్న సిచ్యువేషన్ నుంచి ముందుకెళ్తున్నావు. యూఆర్ బ్రేకింగ్ యువర్ జోన్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్. అలాంటి అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ సెల్యూట్ దెమ్. ప్లీజ్ హ్యావ్ క్లారిటీ. అలా రావాలంటే ఫస్ట్ క్వశ్చన్స్ వేసుకో. క్వశ్చన్స్ అడుగు, తెలుసుకో.